అసలు చీమ అంటే ఏమిటి? మన కంటికి సరిగ్గా కనిపించని ఒక చిన్న ప్రాణి. మనం నడుస్తుంటే మన కాళ్ల కింద పడి ఎప్పుడు చనిపోతుందో కూడా మనకు తెలియని ఒక అల్పమైన జీవి. కాని ప్రకృతి అనే గొప్ప గురువు మనకు నేర్పే పాఠాల్లో చీమ ఒక అసాధారణమైన ఆచార్యుడు. మనం చూసి కూడా పట్టించుకోని ఆ చిన్న జీవిలో దాగి ఉన్న జీవన సత్యాలు మన జీవితాలను మార్చగల శక్తి కలిగి ఉన్నాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక చీమ తన ఆహారం కోసం బయలుదేరినప్పుడు దానికి దారిలో ఒక పెద్ద రాయి అడ్డం వస్తే అది అక్కడే ఆగిపోతుందా? ఇది నా వల్ల కాదు అని వెనక్కి తిరిగి వెడుతుందా? అసలు కాదు. అది ఆ రాయిని ఎక్కుతుంది, లేక దాని చుట్టూ తిరుగుతుంది. అది కూడా సాధ్యం కాకపోతే దాని కిందనుంచి చిన్న దారి వెతుక్కుంటుంది. అంటే గమ్యం ఒక్కటే, మారేది దారి మాత్రమే. ఇది మన జీవితానికి ఒక అద్భుతమైన పాఠం. కష్టాలు వచ్చినప్పుడు మనం లక్ష్యాన్ని మార్చేస్తాం. కాని చీమ చెబుతోంది, దారిని మార్చు, గమ్యాన్ని కాదు. మనిషి జీవితంలో చిన్న ఆటంకం వచ్చినా మనస్సు విరిగి పడిపోతుంది. ఒక అపజయం వస్తే మనం మనల్ని మనమే తక్కువగా భావించుకుంటాం. కాని చీమకు ఓటమి అనే భావనే లేదు. అది పడిపోతే మళ్లీ లేస్తుంది, మళ్లీ ప్రయత్నిస్తుంది, మళ్లీ విఫలమైతే మళ్లీ ప్రయత్నిస్తుంది. అది అలసిపోదు, అది ఆగిపోదు. ఎందుకంటే దానికు తెలుసు, ప్రయత్నం ఆపితే జీవితం ఆగిపోతుందని. మరో అద్భుతమైన విషయం చీమల ముందుచూపు. ఎండలు మండిపోతున్నప్పుడు, మనుషులంతా చల్లని నీడలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చీమలు మాత్రం ఆహారం సేకరించడంలో బిజీగా ఉంటాయి. ఎందుకంటే అవి రేపటి గురించి ఆలోచిస్తాయి. రాబోయే వర్షాకాలంలో బయటకు రావడం కష్టమవుతుందని వాటికి తెలుసు. అంటే కష్టం రాకముందే దానికి సిద్ధపడటం. ఇదే నిజమైన తెలివి. మనం మాత్రం సమస్య వచ్చిన తర్వాత మాత్రమే స్పందిస్తాం. కానీ విజేతలు సమస్య రాకముందే ప్రిపేరవుతారు. చీమల దగ్గర ఇంకో గొప్ప లక్షణం క్రమశిక్షణ. అవి ఎప్పుడూ వరుస తప్పవు. ఒక సిస్టంలో, ఒక ఆర్డర్లో కదుల్తాయి. వాటికి ఎవరూ ఆదేశాలివ్వరు. అయినా వాటు పని ఎప్పుడూ గందరగోళంగా ఉండదు. ప్రతి చీమ తన బాధ్యత తెలుసుకుని పనిచేస్తుంది. ఒక చీమకు ఆహారం దొరికితే అది ఒక్కటే తినేయదు. వెంటనే తన తోటి చీమలకు సమాచారమిస్తుంది. ఒక పెద్ద బరువు మోయాల్సి వస్తే వందలాది చీమలు కలిసి ఒక టీంలా పనిచేస్తాయి. ఇది మనకు నేర్పే పాఠం. ఒంటరిగా పోరాడటం కాదు, కలిసికట్టుగా గెలవడం గొప్పది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చీమల సామర్థ్యం. ఒక చిన్న చీమ తన శరీర బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలదు. ఇది మనకు చెబుతోంది, నీ అసలు శక్తి నీ శరీరంలో కాదు, నీ మనస్సులో ఉంది. మనం మనల్ని మనమే చిన్నచూపు చూస్తాం. ఇది నా వల్ల కాదు అని ముందే ఓడిపోతాం. కాని చీమకు అలాంటి పరిమితులు లేవు. అది ప్రయత్నిస్తుంది, తన పూర్తి శక్తిని ఉపయోగిస్తుంది, గెలుస్తుంది. చీమలు మనకు ఇంకో గొప్ప విషయం నేర్పిస్తాయి, సహనం. ఒకసారి కాదు, 10 సార్లు పడిపోయినా 11వసారి మళ్లీ లేస్తాయి. గోడ ఎక్కుతూ బియ్యంగిన మోయడంలో ఎన్నిసార్లు జారిపడినా చివరికి అది పైకి చేరుతుంది. అదే నిజమైన విజయం. గెలవడమంటే ఒక్కసారిగా గెలవడం కాదు, ఎన్నిసార్లు ఓడినా మళ్లీ లేచి నిలబడటం. ఒక్కసారి ఆలోచించండి, అంత చిన్న ప్రాణి అంతటి క్రమశిక్షణతో, అంతటి పట్టుదలతో, అంతటి ముందుచూపుతో జీవిస్తుంటే మనిషి ఎందుకు వెనక్కి తగ్గాలి? మన దగ్గర జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది, అవకాశాలున్నాయి. అయినా మనం ఎందుకు భయపడాలి? ఎందుకు ఆలస్యం చెయ్యాలి? నీ లక్ష్యం ఎంత పెద్దదైనా సరే, నీ దారిలో ఎంతమంది నిన్ను తక్కువగా చూసినా సరే, గుర్తుంచుకో, పరిమాణం కాదు, పట్టుదల ముఖ్యం. నువ్వు చీమలా నిరంతరం కష్టపడితే, క్రమశిక్షణతో ముందుకు సాగితే, నీ చుట్టూ ఉన్నవారిని కూడా నీతో తీసుకెళితే, ఈ ప్రపంచంలో నువ్వు సాధించలేనిది ఏదీ లేదు. ఈ క్షణం నుంచే మార్పు మొదలుపెట్టు. సోమరితనాన్ని వదిలేయ్. వాయిదా వేసే అలవాటును తుడిచేయ్. ప్రతిరోజూ చిన్న చిన్న అడుగులు వేయ్. చీమలా ఆగకుండా ముందుకు సాగు. నువ్వు పడిపోతే మళ్లీ లే, మళ్లీ నడు, మళ్లీ ప్రయత్నించు. గమ్యం చేరే వరకు విశ్రమించకు. ఎందుకంటే విజయం నీకోసం ఎదురుచూస్తోంది.